మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్ ద్వారా చూద్దాం. ఓకే వాస్తవానికి ఈరోజు గవర్నర్ గారితో ఒక మీటింగ్ షెడ్యూల్డ్ ఉండే, కానీ గవర్నర్ గారికి రావడం ఆలస్యం కాబట్టి ఈరోజు గవర్నర్ గారిని కలవడం వీలు కావట్లేదు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3520 కిలోమీటర్లు దాటడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను నర్సంపేటలో కేసీఆర్ గారి గుండాలు, బీఆర్ఎస్ పార్టీ గుండాలు అడ్డుకోవడం జరిగింది. అకారణంగా మా మీద దాడి చేశారు, మా బస్సును తగలబెట్టారు, మా వాళ్ళ మీద రాళ్లతో కట్టెలతో దాడి చేయడం జరిగింది, మా వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కేసీఆర్ గారి గుండాలు సృష్టిస్తే ఆ నెపం మా మీద పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి పాదయాత్ర నిలిపేయాలి అని మమ్మల్ని నర్సంపేటలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ మీరు చూశారు. నన్ను అరెస్ట్ చేయడం అయితేనేమి, టో చేయడం అయితేనేమి, ఆ తర్వాత అదుపులోకి తీసుకోవడం అయితేనేమి, ఆ తర్వాత నిరాహార దీక్ష అయితేనేమి, కోలుకోవడం అయితేనేమి, ఇవన్నీ తర్వాత ఈరోజు మళ్ళీ ఎక్కడైతే ప్రజాప్రస్థాన పాదయాత్ర ఆగడం జరిగిందో అక్కడి నుంచే మళ్ళీ ద లాస్ట్ లెగ్ ఆఫ్ పాదయాత్ర ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. మళ్ళొక్కసారి చెప్తున్నాం, ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ 3500 కిలోమీటర్లు చేసింది అంటే అడుగడుగున ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం. ఎండనక వాననక ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల నిలబడాలని, కొట్లాడాలని చిత్తశుద్ధితో చేసిన పాదయాత్ర. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ ఒక మహిళ ఉండి కష్టంతో కూడిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ గారి వైఫల్యాలను ఎండగట్టడం జరిగింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం అయితేనేమి, వాళ్ళ అవినీతి గురించి అయితేనేమి నిలదీయడం జరిగింది. కేసీఆర్ గారి కరప్షన్ గురించి మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాల వైఫల్యం గురించి, ఎందుకు కేసీఆర్ గారిని ఇన్ని సంవత్సరాలు ప్రశ్నించలేదు అని మేము ప్రతిపక్షాలను ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాం కేసీఆర్ గారికి, ఒకసారి గుర్తు చేసుకోండి, ఉద్యమకారునిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు అన్ని వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అనుభవిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలకే ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు. రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ గారు ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అయింది ఆ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి, ఇది ఆఖరి సంవత్సరం, ఎలక్షన్ ఇయరు. ఇంతవరకు 36 లక్షల మందికి ₹1,00,000 రూపు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తానన్న కేసీఆర్ గారు కేవలం 5 లక్షల చిల్లర మాత్రం మందికే మాఫీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ 31 లక్ష మంది రైతులు ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కాలేదని ఆవేదనతో ఉన్నారు. అడుగడుగునా మాతో ఈ విషయం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా దాదాపు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా నిలబడ్డారు ఈరోజు కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోవడంతో. ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, కేసీఆర్ గారిని రైతుల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు. ఒక్క రైతు బంధు పేరు చెప్పి మిగతా రైతులకిచ్చే అన్ని పథకాలను బంద్ పెట్టాడు కేసీఆర్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా, బోర్లు కావాలన్నా, ఏది కావాలన్నా అండగా నిలబడింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సర్కార్. కానీ ఈరోజు కేసీఆర్ గారు 5,000 ఇచ్చి 30,000 ఇచ్చే పథకాలను మొత్తం అన్నిటినీ బంద్ పెట్టాడు కేసీఆర్ గారు.
2018-19లో పంట నష్టం 960 కోట్లు, 19-20లో పంట నష్టం 990 కోట్లు, 20-21లో పంట నష్టం 500 కోట్లు, 21-22లో పంట నష్టం 1000 కోట్లు దాటింది. అయినా కూడా ఒక్క సంవత్సరమైనా ఒక్క రైతుకైనా ఒక్క పైసా అయినా ఇచ్చింది లేదు కేసీఆర్ గారు. ఇలా రైతుల్ని మోసం చేయడం కాకపోతే ఏమిటి? ఈయన ఫామ్ హౌస్కు మాత్రం పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. అలాగండి వ్యవసాయం చేసేది ఎవరైనా? ఈయన మాత్రం పెద్ద పెద్ద కోట కట్టుకున్నాడు, దాంట్లో వ్యవసాయం చేస్తాడట, దాంట్లో ₹1 కోటి సంపాదిస్తాడట. మిగతా రైతులు ఎవరు బాగుపడద్దా? ఈరోజు అప్పుల పాలైన రైతులే కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరి వేసుకుంటే ఉరే అన్న సర్కార్ ఏదైనా ఉందా ప్రపంచంలో? అసలు కౌలు రైతును రైతే కాదన్న పాపం చేశాడు కదా కేసీఆర్ గారు. ఇక రైతులు ఏ ఆసరాతో బతకాలి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచారు, అందుకే ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కానీ ఈరోజు కేసీఆర్ గారి హయాంలో ఈ 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు ఎవరు కోటీశ్వర్లు అయితే ఆత్మహత్యలు చేసుకోరు కదా, అప్పుల పాలైన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. ప్రతిరోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు అని. కనీసం రైతు బీమా ఇవ్వాలంటే కూడా 60 ఏళ్ళు దాటితే రైతు బీమా వచ్చే పరిస్థితి లేదు. అంటే రైతన్న వాడు 59 సంవత్సరాలకే చచ్చిపోవాలి అని కేసీఆర్ గారు కొత్త రూలు పెట్టారు. అప్పుడే ఆ కుటుంబానికి రైతు బీమా వస్తుందట. ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నాం. ఇక నిరుద్యోగులు అయితే 100 మంది చచ్చిపోయారు. ఏ నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు వస్తాయని కష్టపడ్డారో ఉద్యమంలో, అదే నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం లేదు అని మళ్ళీ వచ్చిన తెలంగాణలో చచ్చిపోతున్నారు. మొదటి టర్మ్లో కేసీఆర్ గారి మొదటి టర్మ్లో అధికారం లేకొచ్చిన రోజున 2014లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 2,70,000 ఉద్యోగాలు. కానీ కేసీఆర్ గారు మొదటి 5 ఇయర్స్ టర్మ్లో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 65,000 మాత్రమే. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు. రెండోసారి విశ్వాల్ కమిటీ ప్రకారము ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 191,000 ఉద్యోగాలు. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఖాళీగా ఉన్న 80,000 అని తేల్చాడు. ఆ 80,000లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది ఎంత? 43,000. మరి మిగతా ఉద్యోగాలు ఏమైంది? ఎందుకు భర్తీ చేయటం లేదు? అసలు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే కూడా తెలంగాణ బిడ్డలను రెచ్చగొట్టి అసలు ఎవరూ రాయకండి పరీక్షలు, మన తెలంగాణ వస్తే మనమే గ్రూప్ 1 నోటిఫికేషన్లు వేసుకోవచ్చు, మనమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఈ 8.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, వచ్చిన తెలంగాణలో బంగారు తెలంగాణలో తెలంగాణ బిడ్డలకు ఒక్కరికైనా గ్రూప్ 1 నోటిఫికేషన్ జాబ్ వచ్చిందా? ఇది అన్యాయం కాదా? మన పిల్లలు ఈ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కాదా? ఇది తగదా? ఒక వైద్య శాఖలో అయితేనేమి, ఒక విద్యాశాఖలో అయితేనేమి, ఇలా ఎసెన్షియల్ డిపార్ట్మెంట్లో కూడా భర్తీలు నింపడం లేదు కేసీఆర్ గారు. నిరుద్యోగుల పక్షాన ఎక్కడ వీలైతే అక్కడ నిరాహార దీక్షలు చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున. నిరుద్యోగుల కోసం ఈ రోజు వరకు కాదు, ఎంతవరకు కొట్లాడాల్సి వస్తే అంతవరకు కొట్లాడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఈరోజు టీఎస్పీఎస్సీ ప్రకారమే మాకు ఉద్యోగాలు కావాలి అని అర్జీ పెట్టుకున్న వారి సంఖ్య 54 లక్షల మంది. మరి వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వటం లేదు అని అడుగుతున్నాం. ఎంతమందికి ఇచ్చారు? ఒక్కరికైనా ఇచ్చారా? 4 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు ఈ సంవత్సరంలో ఏ స్కీము చేసినా ఎలక్షన్ల కోసం చేస్తున్నట్టే కదా. చిత్తశుద్ధి ఉన్న వాడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోడా కేసీఆర్ గారు? ఏ రోజైనా ప్రజల కోసం పనిచేశాడా కేసీఆర్ గారు? ప్రజలకు ఎన్ని అవసరాలు ఉన్నాయని చూశాడా? మహిళల పక్షాన కూడా కొట్లాడడం జరిగింది. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఈ రోజు వరకు కూడా వడ్డీ 4,800 కోట్ల రూపాయలు వడ్డీ మహిళలే కట్టారు తప్పితే కేసీఆర్ కట్టింది లేదు. మరి వాగ్దానం ఎందుకు ఇచ్చినట్టు? నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఎందుకు ఇచ్చినట్టు? నిలబెట్టుకునే ఉద్దేశం లేని వాగ్దానాలు మీరు ఎందుకు ఇచ్చినట్టు? అసలు 6 లక్షల సంఘాలు ఉంటే 63 లక్షల మంది మహిళలు ఆ సంఘాలలో ఉన్నారు. మరి వారందరినీ మోసం చేసినట్టే కదా. 0 వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మీ ఏకపోతే ఇంతమంది మహిళలను మోసం చేశాడు కేసీఆర్ గారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల మందికి ఇల్లులు కట్టారు. మరి కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని లక్షల ఇల్లులు కట్టుండాలి? మరి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లు ఎద్దేవా చేశారు కదా. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని గొప్పగా చెప్పారే. ఏం చెప్పారు? అల్లుడొస్తే ఎడబండాలి, గొర్రెలైనా కట్టేయాలి.
కోడ్లు ఎక్కడ కమ్మాలి ఎన్ని చెప్పాడు కేసీఆర్ గారు? మరి ఎంతమందికి కట్టారు? కనీసం సగమైనా కట్టారా? కనీసం 20 లక్షలు కట్టారా? కనీసం 10 లక్షలు కట్టారా? కనీసం 1,00,000 కట్టారా? మీ దిక్కుమాలిన పాలనలో కేవలం కట్టింది ఎన్ని గృహప్రవేశాలు జరిగింది ఎన్నిటికీ అని చూస్తే కనీసం 25,000 కూడా లేదు. ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం కాదా? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇక ఇప్పుడేమో అసలు డబుల్ బెడ్రూమ్లే కట్టరట, జాగా ఉన్న వాళ్లకు 3 లక్షలు ఇస్తారట. ఎంతమందికి ఇచ్చారు? అసలు మాకు ఇల్లులు కావాలి అని అర్జీలు పెట్టుకున్న వాళ్ళు 30 లక్షల మంది అయితే మాకు జాగా కూడా లేదు అని అర్జీలు పెట్టుకున్న వాళ్ళు 10 లక్షల మంది. అంటే జాగా కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉంటే వాళ్ళకు కనీసం అవసరానికైనా ఏదో ఒకటి ఇవ్వాలన్న సోయి ఉందా కేసీఆర్కు? ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్నిటినీ తుంగలో దొక్కాడు కేసీఆర్ గారు. పోడు భూములకు పట్టాలన్నాడు. ఇక దళిత బంధు అయితే ఇక దళితులనైతే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు దగ్గర వరకు అన్నీ మోసాలే. దళిత బంధు దళిత కుటుంబాలే 19 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చారు? 10 లక్షలు. కనీసం 35,000 కూడా ఇవ్వలేదు. 35,000 కుటుంబాలకు కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ల కోసం వచ్చిన స్కీమ్. ఇక ఏం నిలబడుతుంది? ఏం నిలబెట్టుకుంటున్నాడు కేసీఆర్ గారు మాట? 11 లక్షల మంది ఈ రోజు వరకు కూడా మాకు పెన్షన్లు రావడం లేదు అని అర్జీలు పెట్టుకున్నామని సంవత్సరాలు గడిచిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని ప్రతి గ్రామంలో మాకు చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు లేవు. ఇలా 1 కాదు 2 కాదు ఆరోగ్యశ్రీ సరిగ్గా నడవట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అసలు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,32,00,000 ఖర్చు పెడతానన్నాడు కేసీఆర్ గారు. ఎంతమంది విద్యార్థులకు ఖర్చు చేశారు? ఆల్ ఫ్రీ అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, విద్యా ఫ్రీ అట, వాళ్ళకు బట్టలు ఫ్రీ అట, వాళ్ళకి ఫుడ్ ఫ్రీ అట, ఆఖరికి వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే ఆ బిడ్డలకు అది కూడా ఫ్రీ అట. ఎన్ని పూలు పెట్టాడు కేసీఆర్ గారు మన చెవులలో? ఒక్కరికైనా ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచితం కాదు కదా, అసలు ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు కడితే ఈయన ఇచ్చింది ఎంత? 35,000 ఇస్తానన్నాడు. అది కూడా ఎంతమందికి ఇచ్చాడు? ఈ రోజు వరకు కూడా 15 లక్షల మంది విద్యార్థులు ఏదైనా జబ్బు వస్తే ఆ బిడ్డలకు అది కూడా ఫ్రీ అట. ఎన్ని పూలు పెట్టాడు కేసీఆర్ గారు మన చెవులలో? ఒక్కరికైనా ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచితం కాదు కదా, అసలు ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు కడితే ఈయన ఇచ్చింది ఎంత? 35,000 ఇస్తానన్నాడు. అది కూడా ఎంతమందికి ఇచ్చాడు? ఈ రోజు వరకు కూడా 15 లక్షల మంది విద్యార్థులు 3,500 కోట్ల 3,900 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది కేసీఆర్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ గాను. వాళ్ళ సర్టిఫికెట్లు ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నారు. అడుగడుగునా ఇలాంటి సమస్యలు మాకు పాదయాత్రలో కనిపించడం జరిగింది. ఆరోగ్యశ్రీ అయితే కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా దాన్ని కూనీ చేయాలో అన్ని రకాలుగా దాన్ని కూనీ చేసి పడేశారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి. ఆరోగ్యశ్రీ ఎంత వైభవంగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అసలు కేసీఆర్ గారు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోతే అసలు ఆరోగ్యశ్రీనే పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏ హాస్పిటల్. ఇక 108 అయితే మాకు పెట్రోల్ లేదు, మాకు డీజిల్ లేదు, జీతాలు కూడా సరిగ్గా రావటం లేదు అని వాళ్ళు అంటున్నారు. ఏ వర్గం సంతోషంగా ఉంది? 104 అయితే లేనే లేదు. ఇలా అడుగునా మాకు సమస్యలు కనిపించాయి. అందుకే కేసీఆర్ ను మరొకసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ సవాలు చేస్తుంది. కేసీఆర్ గారు మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు, ఇదే మోడల్ ను దేశమంతా అమలు చేస్తామని మీరు అంటున్నారు. మీ పాలన మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సవాలు చేస్తుంది. మాతో ఒక్కరోజు పాదయాత్రకు రండి. సమస్యలు ఏవీ లేవు, సమస్యలు ఒక్క సమస్య కూడా లేదు అని మీరు చూపిస్తే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి రాజకీయాలు మానేసి నేను ఇంటికి వెళ్లిపోతా. కానీ సమస్యలు చూపిస్తే మాత్రం కేసీఆర్ గారు రాజీనామా చేయాలి, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలి. కేసీఆర్ కు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలి. మీ పాలన మీకు మీద నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి. ఇదే సందర్భంగా కేసీఆర్ గారికి మాతో కలిసి పాదయాత్ర చేయడానికి షూ బాక్స్ బూట్లున్నాయి, బిల్లు కూడా ఉంది. కేసీఆర్ గారు సైజ్ సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బిల్లు దీని లోపల పెట్టాల్సింది. సో కేసీఆర్ గారికి షూ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిస్టర్ కేసీఆర్ గారు ఒక్క రోజైనా వచ్చి నడవండి, ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడండి. పిట్టల దొరలాగా ఒక టోపీ వేసుకుని ప్రైవేట్ విమానాలలో దేశాల బట్టి తిరగడం కాదు. మీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీ ప్రజల కోసం కూడా ఆలోచన చేయండి. ఒక్కసారైనా ఒక్క రోజైనా ప్రజా దర్బార్ ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత వైభవంగా జరిగింది.
సామాన్యుడు కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసే రోజులు కదా. ఇప్పుడు కనీసం నాయకులకైనా ఉద్యమకారులకైనా ఎవరికైనా అవైలబుల్ గా ఉన్నాడా కేసీఆర్ గారు? ఒక్కరికి కూడా లేరు. అందుకే చెప్తున్నాం, కేసీఆర్ గారు ఒక్కరోజు ఈ బూట్లు వేసుకుని మాతో కలిసి పాదయాత్ర చేయండి. మీకు దమ్ముంటే, మీ ప్రజల ముందుకు మీరు వచ్చే దమ్ముంటే, మీ పాలన మీకు ఇది నమ్మకం ఉంటే కేసీఆర్ ఒక్క రోజైనా మాతో కలిసి పాదయాత్ర చేయాలని మళ్లీ సవాల్ విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మేడం, వరంగల్ సిపి మీకు పాదయాత్రకి 15 సెంటర్తో కూడా అనుమతి ఇచ్చారు. దాంట్లో రెచ్చగొండే ప్రసంగాలు చేయొద్దు, వ్యక్తుల మీద విమర్శలు చేయొద్దన్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రస్తావించిన ఎవరైనా ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడిన పాదయాత్రకు అడ్డుకునే ఛాన్స్ ఉంది కదా, దీని ముందు మీరు ఎలా ముందుకెళ్తారు? పాదయాత్ర అన్నది ఒక యజ్ఞం, అందరికీ సాధ్యం కాదు. ఈ పాదయాత్ర ఎలా చేయాలో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. అదే అడుగుజాడల్లో నడిచి ఒక యజ్ఞంలా చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పాదయాత్ర. ఏ నియోజకవర్గానికైనా వెళ్లి అక్కడ సమస్యలు నేను మాట్లాడకపోతే ఈ యజ్ఞానికి నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను. తెలంగాణ ప్రజలకు నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకే నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను. అందుకే చెప్తున్నాం, ఎలాగైతే పాదయాత్ర సాగిందో అదే రీతిలో సాగుతుంది. అడుగు అడుగునా కేసీఆర్ గారి వైఫల్యాలు అయితేనేమి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల వైఫల్యాలు అయితేనేమి, వాళ్ళ అవినీతి అయితేనేమి ఎండగట్టడం జరుగుతుంది. ఓపెన్ చేయాలంట బాక్స్, మళ్ళా ప్యాక్ చేయాలి కదమ్మా. అవును, మీకు ఇస్తామనుకున్నారా? వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరాలు నాకు ఎక్కడా లేదు. కానీ ఒక నాయకుడు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానం నిలబెట్టుకోకపోతే ఆ వాగ్దానాల గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా నాకుంది. నేను చేస్తూనే ఉంటాను, నా బాధ్యత మాత్రం నేను చేస్తూనే ఉంటాను. వైఎస్ షర్మిల ఎమ్మెల్యేల మీద నిరాధారణమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కడ కూడా ఆధారాలు చూపించకుండా ఆరోపణలు చేస్తున్నారు అన్నది ప్రధాన విమర్శ ఎమ్మెల్యేలు. ఓకే, ఏ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ నాయకులకు దమ్ముంటే మీ నియోజకవర్గాలలో ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి. ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఫోరంకి వస్తారు, మీడియా కూడా వస్తుంది, ప్రతిపక్షాలు కూడా వస్తాయి, మా పార్టీ నుంచి కూడా వస్తారు. మీ నిజాయితీ ఏమిటో మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఆరోపణలు ఏమిటో మీ మీద ఎలిగేషన్లు వచ్చినప్పుడు ఆ ఫోరంలో నిలబడి ఇది కాదు, ఇది వాస్తవమని సాక్ష్యాధారాలతో మీరు నిరూపించుకోండి. ఎందుకంటే మీరు ప్రజా ప్రతినిధులు కాబట్టి, మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది కాబట్టి, ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎవరైతే నన్ను ఆరోపిస్తున్నారో నేను అకారణంగా మాట్లాడానని వాళ్ళందరికీ కూడా సవాలు విసురుతున్నాం. మీకు దమ్ముంటే మీ నియోజకవర్గాలలోనే ఒక ఫోరం పెట్టండి. పొంగులేటి భేటీ అయ్యారు, ఆల్రెడీ మీతో పాటుగా విజయమ్మతో కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. పార్టీలో ఎప్పుడు చెప్తారు మేడం?